హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్కూల్లో స్పీచ్ ఇస్తుంటాం కదా, ఆ స్పీచ్ని నేను ఇంగ్లీష్లో మరియు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్పీచ్ అనేది మీకు స్కూల్లో మాట్లాడడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. Good morning to everyone. Respected Principal Sir or Madam, teachers, dear students, and everyone present here, my heartfelt greeting to you all. Good morning to everyone. అందరికీ శుభోదయం. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ ఆర్ మేడం, గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి లేదా మేడం గారికి, టీచర్స్, డియర్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్ ప్రజెంట్ హియర్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, టీచర్స్కి, స్టూడెంట్స్కి మై హార్ట్ ఫెల్ట్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చిన తెలుగు మీనింగ్ని ఒకసారి గమనించండి. Today we are proudly celebrating the 80th Independence Day of India. ఈరోజు మనం భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా, గర్వంగా జరుపుకుంటున్నాము అనే విషయాన్ని ఈ సెంటెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. On 15th August 1947, our country got freedom from British rule. ఈ సెంటెన్స్ యొక్క అర్థము 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్డ్ దేర్ లైవ్స్ టు గివ్ అస్ దిస్ ప్రీషియస్ ఫ్రీడమ్. ఈ స్వేచ్ఛను మనకు అందించడం కోసం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలను త్యాగం చేశారు అన్న విషయాన్ని మనం ఈ సెంటెన్స్ నుంచి నేర్చుకుంటున్నాం. లెట్ అస్ రిమెంబర్ గ్రేట్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ రాణి లక్ష్మీబాయి ఆన్ దిస్ స్పెషల్ డే. ఈ ప్రత్యేకమైన రోజు, ఈ పవిత్రమైన రోజు మనము మహాత్మా గాంధీ, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాణి లక్ష్మీబాయి వంటి గొప్ప మహానుభావులను గుర్తుంచుకోవాలి, వాళ్ళని మనం స్మరించుకోవాలి అనే విషయము ఈ సెంటెన్స్లో మనము తెలుసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు మనం స్వాతంత్రం తేవడానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అందుకోసమని ఈరోజు మనం వాళ్ళని గుర్తుంచుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనం చెప్పాలి. ఇక్కడ తెలుగు మీనింగ్ ఇచ్చాను, ఒకసారి గమనించండి. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ రైట్ బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ రెస్పాన్సిబిలిటీ. స్వాతంత్రం అనేది ఒక హక్కు మాత్రమే కాదు, ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ కూడా అనే విషయాన్ని ఈ సెంటెన్స్లో మనం తెలుసుకుంటున్నాం. వి మస్ట్ రెస్పెక్ట్ అవర్ లాస్, కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ ప్రొటెక్ట్ నేచర్. వి మస్ట్ రెస్పెక్ట్ అవర్ లాస్ అంటే మన దేశ చట్టాలని మనం గౌరవించాలి. కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్, మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ ప్రొటెక్ట్ నేచర్, ప్రకృతిని కాపాడాలి అనే విషయాన్ని ఈ సెంటెన్స్లో మనం నేర్చుకున్నాం. ఎవ్రీవన్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. ప్రతి ఒక్కరూ మన దేశం అభివృద్ధి చెందడానికి తమ వంతు కృషి చేయాలి అని ఈ సెంటెన్స్ యొక్క అర్థము. స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. భారతదేశ భవిష్యత్తు రేపటి విద్యార్థులే అన్న విషయాన్ని ఈ సెంటెన్స్లో మనం నేర్చుకున్నాం. స్టడీయింగ్ వెల్, ఫాలోయింగ్ డిసిప్లిన్, బీయింగ్ హానెస్ట్ అండ్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. స్టడీయింగ్ వెల్ అంటే బాగా చదువుకోవడము, ఫాలోయింగ్ డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉండడము, బీయింగ్ హానెస్ట్ నిజాయితీగా ఉండడము,
అండ్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్, పెద్దలను గౌరవించడం అనేవి ప్రతి విద్యార్థి యొక్క బాధ్యత అనే విషయాన్ని మనం ఈ సెంటెన్స్లో నేర్చుకున్నాం. అవర్ సోల్జర్స్ ప్రొటెక్ట్ అవర్ బోర్డర్స్ డే అండ్ నైట్ అండ్ కీప్ అవర్ నేషన్ సేఫ్. మన సైనికులు మన దేశ సరిహద్దులను కాపాడుతూ మన దేశానికి రక్షణ కల్పిస్తున్నారు అనేది ఈ సెంటెన్స్లో మనం తెలుసుకున్నాం. We should always be thankful for their sacrifices and services. మన దేశ సైనికులు వాళ్ళు చేసిన త్యాగాలకి, వాళ్ళు చేసిన సేవలకి వాళ్ళకి మనం ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అనేది ఈ సెంటెన్స్ యొక్క అర్థము. టుడే లెట్ us promise to love our country, maintain unity and become responsible citizens. టుడే లెట్ us promise to our country. ఈరోజు మనమందరం మన దేశానికి ప్రతిజ్ఞ చేద్దాం. మెయింటైన్ యూనిటీ, ఐకమత్యాన్ని పాటిస్తామని, అండ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్, బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటామని, దేశాన్ని ప్రేమిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. భారతదేశ భవిష్యత్ అనేది మన చేతుల్లోనే ఉంది అన్న విషయము ఈ సెంటెన్స్ యొక్క అర్థము. విషింగ్ దట్ అవర్ కంట్రీ ఆల్వేస్ కంటిన్యూయస్ టు ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్. మన దేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అని చెప్పి మనము జై హింద్ జై భారత్ అని చెప్తాం. తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి ఈ స్పీచ్ని అనేది ఎండ్ చేస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం, డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.